మానవాభివృద్ధి సూచికలో మంచి స్థానంలో ఉన్న మన పొరుగు దేశం శ్రీలంక. 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాయి? 1049 రూపాయలు. 2011-12లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం? ఆన్సర్ హర్యానా. లింగ వివక్షత తక్కువగా ఉన్న రాష్ట్రం? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. యుఎన్డిపి అనగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము. వీనికి సంబంధించిన భావనలు మనతో అనాదిగా ఉన్నాయి. ఆన్సర్ అభివృద్ధి ప్రగతి. మానవాభివృద్ధి చరిత్ర వరుసక్రమ పరిణామక్రమ కాలసూచి ప్రకారం వారి శ్రామికీకరణ మొదలైన ఇన్ని సంవత్సరాలని తెలుస్తుంది. ఆన్సర్ 400 సంవత్సరాలు. మానవాభివృద్ధి సూచిక మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమం కాలసూచి ప్రకారం వ్యవసాయం ఆరంభించి ఇన్ని సంవత్సరాలను తెలుస్తుంది. 12,000 సంవత్సరాలు.